శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఫిబ్రవరి 2026 సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఫిబ్రవరి నెల ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో కుంభరాశి వారికి ఈ నెల ప్రారంభంలో 4 గ్రహాలు 12వ స్థానంలో సంచరించడం జరుగుతాం. సరే, 2వ స్థానంలో శని గ్రహం. అంటే ప్రస్తుతం ఈ రాశి 2 పాపగ్రహాల మధ్య ఉండడం జరిగింది. అంటే ఒక పక్క శని, ఒక పక్క కుజుడు అనుకుందాం. దీనివల్ల ఈ నెలంతా కూడా వీళ్ళకి ఒక బంధించినట్టు ఉంటుందన్నమాట. ఏ ప్రయత్నం కూడా ముందుకు వెళ్ళదు. ఎవరి నుంచి కూడా ఎటువంటి సహాయ సహకారాలు అయితే రావు. ఎంతసేపు కూడా ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయన్నమాట. అంటే 12వ స్థానం అనేది అవుట్ గోయింగ్ మనీ. ఏ గ్రహం ఉంటే ఆ గ్రహ కారకత్వం ద్వారా ఆర్థిక పరంగా నష్టం ఏర్పడడం, ఖర్చులు అనొచ్చు, లాస్ అనొచ్చు, ఈ విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే రాశి యందు రాహుగ్రహ సంచారం వల్ల ఈ కుంభరాశి వారు ఏం చేస్తుంటారంటే ప్రతి పని కూడా సులభంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి అవ్వాలని చూస్తూ ఉంటారు. ఏదైనా ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలకి లోబడి కాకుండా ఏదో విధంగా దాన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సులభంగా పని అయిపోవాలి, డబ్బు ఖర్చు అవ్వకూడదు, ఏదో ఊహల్లో ఉంటుంటారు అన్నమాట. దానివల్ల కొన్ని పొరపాట్లు కూడా చేస్తుంటారు. ఆ పొరపాటు వల్ల ఏమవుతుందంటే ఏదో ఒక 1000 రూపాయలతో పోయేదానికి అది 10,000 దాకా నష్టం అవడం జరుగుతూ ఉంటుంది. ఒక వైద్యం సంబంధించి అనుకోవచ్చు, గవర్నమెంట్కి చెల్లించిన ట్యాక్స్, జిఎస్టీ పన్నులు అనుకోవచ్చు. సో ఏదైనా సరే సులభంగా పనులు అయ్యే ప్రయత్నం, అవాయిడ్ చేయడం, చట్టాలని గౌరవించకపోవడం, వీటి నుంచి మీరు ముందు బయటపడవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడగలరు. అంటే ఇంకా రాహు మీకు ఈ 2026వ సంవత్సరం డిసెంబర్ నెల సుమారుగా 5వ తారీఖు వరకు ఉండడం జరుగుతుంటుంది. అప్పటి వరకు మీలో ఒక స్వార్థం అన్నది పనిచేస్తూ ఉంటుంది. ఏ సమస్య వచ్చినా ఇతరుల మీద నెట్టే వచ్చిన ఆలోచనలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ముందు మీరు కొంత దీని నుంచి బయటపడితే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి మిమ్మల్ని నెమ్మదిగా అభివృద్ధి వైపు తీసుకెళ్లే అవకాశం ఉన్నది. ప్రధానంగా ప్రస్తుతం బుధుడు 12వ స్థానంలో 3వ తారీఖు వరకు ఉంటాడు. అంటే ఫిబ్రవరి 3 వరకు ఉండే బుధుడు సొంత ఖర్చులు, బలహీనతలు, వ్యసనాలు, ఎంటర్టైన్మెంటు, దానివల్ల ఖర్చు అవుతూ ఉంటుంది. అలాగే పిల్లల కొరకు, వారి బుక్స్ కొరకు, వారి యొక్క దారి ఖర్చుల కొరకు, మొత్తం మీద సంతానం కొరకు ఎక్కువ ఖర్చు జరుగుతూ ఉంటుంది. ఎలక్ట్రానిక్ వస్తువులే కొంటూ ఉంటారు. మొత్తం మీద 3వ తారీఖున బుధుడు రాశిలో ప్రవేశిస్తాడు. దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీలో ఒక కొత్త ఉత్సాహం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. ఏదో కొత్త ప్రయత్నం చేయాలి, లేదంటే ఒక సినిమా తీద్దామా, లేదంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామా, లేదంటే ఏదన్నా ఒక సులువుగా ధనం వచ్చే మార్గంలో ఒక రెస్టారెంట్ అనేది పెడదామా, ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలతో సమయాన్ని వృధా చేయడం జరుగుతూ ఉంటుంది. ఎంతసేపు ఈ రాహు రాశిలో ఉన్నప్పుడు ఏముందంటే ప్లానింగ్స్ మాత్రం బ్రహ్మాండంగా కోట్లు లక్షలు దాటుతూ ఉంటాయి. చర్య చూస్తుంటే చేతిలో ఏమి సరైనటువంటి ధనం లేకుండానే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఈ విధంగా బుధుడు రావడంతో మళ్ళీ కొన్ని కొత్త పథకాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇక ఈ నెల 5వ తారీఖున శుక్రుడు రాబోతున్నాడు. శుక్రుడు ఎప్పుడైతే వచ్చాడో మీలో ఒక ఉత్సాహం బయలుదేరుతూ ఉంటుంది. కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. చతుర్థ భాగ్యాధిపతిగా యోగకారకుడు శుక్రుడు రాశిలో వచ్చి బుధుడితో రావడం వల్ల మిత్రులంతా ఒక చోట చేరి మళ్ళీ ఏదైనా ఒక కొత్త సినిమా తీద్దామనే ప్లాన్ చేయడం జరుగుతూ ఉంటుంది, లేదంటే కొత్తగా పథకం వేయడం జరుగుతూ ఉంటుంది. అయితే గతంలో ఉన్నటువంటి మీ యొక్క వ్యవహార సరళి చాలా వరకు మారుతూ ఉంటుంది. అంటే కొన్ని ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకునే ప్రయత్నంలో ఒక ఖరీదైనటువంటి వాహనం కొనడం కానీ, ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించడం కానీ, ఖరీదైన మనుషులతో పరిచయాలు పెంచుకోవడం కానీ, లేనిది ఉన్నట్టు భ్రమించే విధంగా మీరు ప్రవర్తన మారడం జరుగుతూ ఉంటుంది. సో ఇదే సమయంలో మళ్ళీ మీకు రవి ఈ నెల 12వ తారీఖున రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. 12వ తారీఖు వరకు వేయిలో ఉన్నటువంటి రవి చాలా వరకు ఈ ట్యాక్సులు, తండ్రి గారికి చెల్లించవలసినటువంటి వైద్య ఖర్చులు, ఏదైతేనే రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ కూడా తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. 12వ తారీఖు తర్వాత ఎప్పుడైతే రవి రాశిలో ప్రవేశించాడో వ్యక్తిగతంగా మీలో ఒక నాయకత్వ లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. ఎవరిని లెక్క చేయకుండా ముందుకు వెళ్ళాలనే ప్రయత్నంలో కొద్దిగా
ఇగోగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే కొంతమందికి సడన్గా అనారోగ్య సమస్యలు రావడం కానీ, ఏదో ఒక స్కామ్లో ఇరుక్కోవడం కానీ జరిగే సూచనలు అయితే ఉంటుంటాయి. బట్ ఏదైనా ఈ కుంభరాశి వారు ప్రస్తుతం ఏంటంటే ఈ 12లో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా నెమ్మదిగా ఈ నెలాఖరులోపు రాశిలో ప్రవేశించడంతో, ముఖ్యంగా ఈ కుజుడు ఎప్పుడైతే రాశిలో ప్రవేశించాడో ఆటోమేటిక్గా చాలా ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు. కొంతవరకు మార్కెటింగ్ స్కిల్స్ పెరగడం వల్ల ఈ భూములు, స్థిరాస్తులు, ఈజీ మనీ సంపాదించే వాళ్ళకి, సులభంగా ధనం సంపాదించే వారికి కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఎంత సంపాదించినప్పటికి కూడా ఈ కుటుంబ స్థానంలో శనిగ్రహ సంచారం వల్ల కుటుంబ విషయాల్లో సంతృప్తికరంగా లేకపోవడం, కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. వీటన్నిటికీ కూడా ఏకైక పరిష్కారం ఏంట్రా అంటే, ముందు మీ రాశిలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలంటే ఆటోమేటిక్గా మీ యొక్క నడవడిక, యాటిట్యూడు, ఆలోచన విధానాన్ని మార్చుకుంటే ఆటోమేటిక్గా మిగతా గ్రహాలు సహకరించడం వల్ల కొన్ని బలహీనతల నుంచి మీరు తప్పుకోవాల్సి ఉంటుంది. అంటే సాధారణంగా ఒక అలవాటు వీళ్ళకి ఉందంటే చిన్నతనం నుంచో, బాల్యం నుంచో అది అలా కంటిన్యూ అవుతుంటుంది తప్ప దాని నుంచి బయటపడాలనే ప్రయత్నం చేయరు. సో అందువలన అటువంటి చాలా కాలంగా ఉన్నటువంటి బలహీనతలు, అది వ్యసనమే అవ్వచ్చు, ఒకరి మీద ఇష్టం అవ్వచ్చు, ఒకరి మీద విపరీతమైన ప్రేమ అవ్వచ్చు, ఒకరిని విపరీతంగా నమ్మి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. బట్ ఏదైనా అటువంటి బలహీనతల నుంచి మీరు బయటపడితే నెమ్మదిగా మీ జీవితం పుంజుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫిబ్రవరి నెల మనకి పౌర్ణమితో ప్రారంభమవుతుంది. అంటే 1వ తారీఖునే మాఘమాసం పౌర్ణమితో ప్రారంభమవుతుంది కాబట్టి ఎవరైతే రుణ సమస్యలు, ఆర్థిక సమస్యలతో ఉన్నారో వారు ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఈ రాబోయే 15 రోజులు చాలా కీలకంగా మారడం జరుగుతూ ఉంది. అందువలన ఏంటంటే మీరు ఈ రాబోయే 15 రోజుల్లో, అంటే రేపు మాఘమాసం మళ్ళీ చివరికి వచ్చే అమావాస్య లోపల ఏదైనా ఒక పుణ్యనది స్నానాన్ని ఆచరించవలసి ఉంటుంది. సో దానివల్ల ఒకటి, దాని తర్వాత ఏంటంటే ఈ నెల అంటే ఫిబ్రవరి 5వ తారీఖున సంకటహర చతుర్థి రాబోతుంది. ఆ రోజు విధి విధానంగా మీరు వినాయకుడికి అభిషేకం, హోమం లాంటివి చేసుకోవడం వల్ల ఏదైనా ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నత అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఏ వయసు వారైనా సరే ఆ రోజు పిల్లలైతే పెద్దవాళ్ళు చేయించడం, కొద్దిగా 15 సంవత్సరాలు దాటిన వాళ్ళైతే వాళ్ళే ఆటోమేటిక్గా ఆ రోజు విధి విధానంగా ఆ పూజా విధానాన్ని పాటించడం వల్ల, వీలు కాని వారు కనీసం విఘ్నేశ్వరుని 108 నామాలతో పూజ చేయడం వల్ల ఆ రోజు అంటే సంకటహర చతుర్థి చేసుకోవడం వల్ల రాబోయే విఘ్నాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ 14వ తారీఖు 2వ నెలలో మరి వస్తున్నటువంటి శని త్రయోదశి, ఇది చాలా ఇంపార్టెంట్ అయినది, చాలా పవిత్రమైనది. ఆ శని త్రయోదశి రోజు అంటే మాకు ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమి ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. ప్రతి ఒక్కరూ ఎవరైతే జాతక చక్రాన్ని, జ్యోతిష్యాన్ని, నవగ్రహాల్ని నమ్ముతారో వారి విధి విధానంగా ఆ 14వ తారీఖు వచ్చినటువంటి మాస శని త్రయోదశి నాడు చక్కగా మరి నవగ్రహాల్లో అన్ని గ్రహాలకి పూజ చేసి ప్రత్యేకంగా శని భగవానుడికి తైలాభిషేకం చేయడం, తర్వాత మళ్ళా మంచినీటితో అభిషేకం చేసి విధి విధానంగా అక్కడ ఉన్నటువంటి ఆచార ప్రకారం పూజాది కార్యక్రమాలు పూజ చేసుకొని అదే శనివారం రోజు ఏదైనా శివాలయంలో అభిషేకం చేయించుకొని తిరిగి ఆ రోజంతా కూడా చాలా నియమంగా ఉండవలసి ఉంటుందన్నమాట. ఆయిల్తో చేసిన పదార్థాలు తినకూడదు. ఆ రోజు ఒక్కరోజు భూసాయిని కింద పడుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి బలహీనతలకి అంటే సింగిల్గా పడుకోవడం, బ్రహ్మచర్యం పాటించడం, అంటే సుమారుగా మీరు స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారో ఆ విధంగా ఒక్కరోజు మరి ఆ శని త్రయోదశి రోజు సంకల్పంతో ఉండడం వల్ల చాలా వరకు మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగిపోవడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి జీవితంలో సుఖమైన వైవాహిక జీవితం పొందాలన్నా, ఆర్థిక పరంగా బాగుండాలన్నా ఏదైనా కూడా శని భగవానుడు ఇవ్వగలడు. దాన్ని మిమ్మల్ని మార్చగలిగే శక్తి ఉంటుంది కాబట్టి ముందుగా మీరు ఈ సంకల్పంతో ఆ శని త్రయోదశి చేయడం. ఇక అలాగే మనకి 15వ తారీఖున వచ్చినటువంటి మహాశివరాత్రి. ఆ మహాశివరాత్రి రోజు విధి విధానంగా మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో ఆ స్వామిని దర్శించుకోవడం వల్ల సంవత్సరం మొత్తం మీరు మరి శివుని దర్శించుకునే పుణ్యం దక్కుతుంది కాబట్టి ఆ మహాశివరాత్రి పర్వదినాన్ని కూడా
మీ యొక్క ఆచారం ప్రకారం స్వామిని దర్శించుకొని ఆ రోజు కూడా నియమంగా ఉండడం వల్ల చాలా వరకు అంటే మాఘమాసంలో చేసిన పుణ్యకార్యం అనేక రెట్లు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి కనీసం ఈ 15 రోజులు అంటే పౌర్ణమి నుంచి మళ్ళీ వచ్చే అమావాస్య దాకా విధి విధానంగా వీలైతే ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ ఏదైనా విష్ణుమూర్తి దేవాలయాన్ని సందర్శించడం కానీ వీలైతే గోవిందనామాలు పారాయణం చేయడం వల్ల కానీ 15 రోజుల్లో ఒక్కసారైనా మీరు పుణ్యనది స్నానం చేయడం వల్ల సంపూర్ణంగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంది. స్వస్తి.